నేను పొద్దున్నే గాడ్జిల్లా హోటల్లో 8:30కి లేచి జెర్సీ వేసుకొని జెర్సీ పాలు తాగి సినిమా చూడడానికి వచ్చేసాను. జెర్సీ సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ కి బాగా లాగేశారు. మంచి ట్విస్ట్ ఒకటి పెట్టారు లాస్ట్ లో, అది అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి నాని యాక్టింగ్ వస్తే నాని తమ్ముడు లాంటి వాడు, జడిసేది లేదు అసలు. ఎంత చక్కగా చేశాడు. నేనే ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ చాలా బాగా చేశాడు. మొన్న ఇండియా నెంబర్ 4 పొజిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్ డిసైడ్ చేస్తుంటే నన్ను అడిగారు, ఏవండి ఎవరిని తీసుకోమంటారని. నేను చెప్పాను అప్పటికీ, తీసుకోండి మన నానిని, అసలు అవుట్ అవ్వలేదు అని. మ్యాచ్లు కూడా చూస్తే లక్నో నాకౌట్, ముంబై నాకౌట్, రాజస్థాన్ నాకౌట్. మాట్లాడిన బాబా, నాకౌట్ చేస్తాడు అందరినీ. ఫిజికల్ గా ఉండదు, అంతా బ్యాట్ తోనే. ఇంత నాకౌట్ చేసేసిన ప్లేయర్ మరి అతన్ని తీసుకోవాలి కదా నెంబర్ 4 తీసుకోకపోతే ఎలాగా? లేదు, ఇదంతా ఫ్యామిలీ మూవీ, అంతా నీట్ గా ఉంది మూవీ. అందరు వెళ్ళొచ్చు, నీలాంటి చిన్నపిల్లలు నాలాంటి చిన్నపిల్లలు అందరు వెళ్ళొచ్చు. పసి హృదయాలు ఉన్నాయి కదా మనందరికీను, వెళ్ళి పావురాలు ఎగరేసుకోవచ్చు లోపల. కట్టప్ప క్యారెక్టర్ అది మంచి బేస్ ఉన్న క్యారెక్టర్. ఆయన ఒక మోటివేటర్ మన నానికి, చాలా బాగా చేశాడు ఆయన కూడా. ఏది బాలకృష్ణ క్యారెక్టర్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డోంట్ టాక్ స్టూపిడ్ క్వశ్చన్స్. ఐఎమ్ హియర్ ఆన్ సమ్ సీరియస్ డ్యూటీ. ఐఎమ్ టాకింగ్ టు ట్రంప్. వై ఆర్ యు డిస్టర్బింగ్? నరేంద్ర మోడీతో, నా శిష్యుడు నరేంద్ర మోడీ మోకరిల్లాడు ముందే నా ముందు. MS ధోని వీళ్ళందరూ కూడా మోకరిల్లారు నా ముందు. ఆయన అంటాడు, ఇప్పుడే ఉంది పిఎం కదా, పిఎం అయ్యాక ఏమైనా అనొచ్చు, తప్పే ఉంది. ఏంటది? అదే కదా చెప్తుంటే నాకు డిస్టర్బ్ చేసావు. నాని కూడా ఆడే లక్నోతో. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.